నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని దేగాం గ్రామంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నివాసంలో ప్రముఖ సమాజ సంస్కర్త, రచయిత, సాహిత్యరత్న డాక్టర్ అన్నాభావు సాటే గారి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభావు సాటే గారి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం అన్నాభావు సాటే చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సాహిత్యం నేటి సమాజానికి, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈరోజు లోక్ షాయిర్ అన్నాభావు సాటే గారి 106వ జయంతి. ఈ సందర్భంగా యావత్ మహారాష్ట్రలో మరియు తెలంగాణలో వారి జయంతి అందరం కూడా కులమత భేదం లేకుండా అందరం కూడా జరుపుకుంటున్నాం. వారు ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. వారు మహారాష్ట్రకు చెందినవారు. మహారాష్ట్రకు చెందిన ఇతర రాష్ట్రాల్లో కూడా వారు తిరగటము, అక్కడ పోయి బీద ప్రజలకు జాగృతి చేయటం, పెత్తందారులకు అగ్నిస్టుగా వారికి వ్యతిరేకంగా కొట్లాడటం. చాలా సంవత్సరాలు ముంబైలో ఉండి అంత పెద్ద బిజినెస్ ప్రసిద్ధిగాంచిన ముంబైలో వారు బీద ప్రజలకు తోడ్పడి పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడినవారు. వారు ఎక్కువ చదువు రాకున్నా వారి గేయాలు, వారి రచనలు ప్రజలను ఎంతో ఆకర్షితులు చేయడం జరిగింది. మరి వారి జయంతి మరి మనమందరం కూడా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. ముఖ్యంగా మన తెలంగాణలోని మన ముదోల్ నియోజకవర్గంలో వారికి చాలామంది వారి రచనలను, వారి గేయాలను విని ప్రజలందరూ కూడా వారి చూపిన దారిలో నడవాలని చెప్పి ఇప్పుడు కూడా నడుస్తున్నామని, నడవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు.